ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం వచ్చాము E12 రోడ్లో నిర్మాణం భాగంగా ఈ వీడియో చూపించడానికి. E12 రోడ్డు ఎర్రబాలెం నుంచి నేరుకొండ వరకు ఇప్పుడు రోడ్లో E12 రోడ్డు వర్కులు ఎట్లా జరుగుతున్నాయి ఏంది అనేది మీకు చూపిస్తాను. ఇది మీరు చూస్తున్నారు అమృత యూనివర్సిటీ. చూడండి ఫ్రెండ్స్, అసలు అమృత యూనివర్సిటీ దగ్గర ఏ వర్కులు జరుగుతున్నాయి ఏంది, E12 రోడ్లో ఏం వర్కులు జరుగుతున్నాయి ఏంది, అట్లానే ఇది ఎర్రబాలెం నుంచి నీరుకొండ వరకు ఈ వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అసలుకి ఏంది అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది E12 రోడ్డుకి సంబంధించిన ఎవరెవరు కడుతున్నారు ఏంది అనేది బోర్డు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అన్నీ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 6.7 కిలోమీటర్స్ రోడ్డు ఫ్రెండ్స్. ఇది 2,65,000 చిల్లర మీరే చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ బోర్డు 6.7 కిలోమీటర్ రోడ్డు ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఎవరో మొత్తం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఎర్రబాలెం నుంచి నీరుకొండ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు నిర్మాణము. ఇది 6.7 కిలోమీటర్ల దూరం ఈ E12 రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎర్రబాలెం నుంచి నీరుకొండ వరకు ఈ రోడ్డు నిర్మాణం E12 రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్న పనులు ఏంటంటే ఫ్రెండ్స్, ముందర E12 రోడ్డు రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ రోడ్డు నిర్మాణం అవ్వాలంటే, ఈ రోడ్డు అనే కాదు ఫ్రెండ్స్, ఏ రోడ్డు అయినా నిర్మాణం అవ్వాలంటే రోడ్డుకి ఇరువైపులా అండర్ గ్రౌండ్ నిర్మాణాలు ఇవన్నీ, అండర్ గ్రౌండ్ వాటరు, ఎలక్ట్రిసిటీ అవన్నీ రెడీ. ఇక్కడ ఇట్లా రోడ్లకు ఇరువైపులా ఈ డక్కులు నిర్మిస్తారు ఫ్రెండ్స్. అండర్ గ్రౌండ్ వాటర్కి అయితేనేమి, ఎలక్ట్రిషన్కి అయితేనేమి, ఇంకా దేనికైతేనేమి సంబంధించి ఇంకా నడుమధ్య గ్యాప్లు చూసారా, అవన్నీ ఈ మిషన్లు ఈ వాటర్ని వదలటానికి, క్లీనింగ్ చేసుకుంటానికి అట్లా గ్యాపులు అయిన తర్వాత ఆ గ్యాపులు పూర్తి చేస్తారు ఫ్రెండ్స్. అది ఇంకా మీకు తెలిసిందే ఫ్రెండ్స్. ఆ గ్యాపుల తర్వాత పూర్తి చేస్తారు. ఈ విధంగా నిర్మాణం అయిన చోట మళ్ళీ ఇదంతా బూడ్చుకొని అప్పుడు రోడ్డుకి రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. కంకరు అన్ని రోడ్ లెవెల్కి ఇది పూర్తి చేసుకొని అట్లానే రెండు వైపులు జరిగేది అదే ఫ్రెండ్స్. మీకు క్లియర్గా చెప్పాలంటే ఇంకా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజ్ నిర్మాణాలు, అండర్ గ్రౌండ్ మొత్తం అమృత మొత్తం అండర్ గ్రౌండ్ నిర్మాణాలు, అండర్ గ్రౌండ్ వాటరు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఇంకా అదే ఫ్రెండ్స్, ఇది కొత్తగా ఈ కంకర్ మిషన్ ఇక్కడ ఇంక అమరావతి చుట్టూ కంకర్ మిషన్లు, ఇంకా ట్రావెలింగ్ తగ్గడానికి అక్కడికే ఈ మిషన్లు రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇవి E12 రోడ్డుకి పక్కన చూడండి ఫ్రెండ్స్. ఇటు పక్క ఇంకా రోడ్డు కంకర్ వేసి అంతా రోడ్డు రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్. ముందల రోడ్డుకి రెండు వైపులా ఇది E12 రోడ్డు వర్కులు ఫ్రెండ్స్. ఈ E12 రోడ్డుకి ఏంటంటే ఫ్రెండ్స్, ముందల రోడ్డుకి రెండు పక్కల ఈ డ్రైనేజీ సంబంధించిన వర్కులు, ఎలక్ట్రిషియన్ సంబంధించిన వర్కులు, అండర్ గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిన తర్వాత అవన్నీ సిమెంట్ ఒక్కలు అయిన పోసిన తర్వాత మొత్తం మట్టి గుంతలకు ఫిల్ చేసిన తర్వాత రోడ్డుని రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ రోడ్డు రెడీ చేసిన తర్వాత కంకరు అవన్నీ పోసుకుని చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ అండర్ గ్రౌండ్ వర్కులు, డ్రైనేజ్ వర్కులు జరుగుతూనే ఉన్నాయి, మీకు కనబడుతుందిగా ఫ్రెండ్స్. ఎక్కడ వర్కులు అయితే ఏం ఆగట్లేదు ఫ్రెండ్స్ E12 రోడ్లో. ఇది ఎర్రబాలెం వైపు ఫ్రెండ్స్. ఈ నీరుకొండ వైపు కూడా వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఎర్రబాలెం వైపు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, అంతా రోడ్డుని రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఈ కంకర ఇవన్నీ పోయటం అయిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ తారు పోసుకుంటూ వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ E12 రోడ్డు. ఇది ఎర్రబాలెం వైపు ఫ్రెండ్స్. వర్కులు అయితే ఎక్కడ ఏం ఆగట్లేదు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది E12 రోడ్ ఫ్రెండ్స్, ఎర్రబాలెం వైపు. ఇంకా నీరుకొండ వైపు కూడా వెళ్దాం ఫ్రెండ్స్. ఇది E12 N7 జంక్షన్ ఫ్రెండ్స్. ఈ ముందల వైపు ఉన్న రోడ్ N7 రోడ్ ఫ్రెండ్స్. ఇది N7 రోడ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్, ఆగట్లేదు. ఈ 7 రోడ్లో కూడా ఎక్కడ అమరావతిలో ఏ రోడ్డు పక్కన వర్కులు ఏం ఆగట్లేదు ఫ్రెండ్స్. అమృత యూనివర్సిటీ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్, క్యాంపస్.
చూడండి ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూనే ఉంది. ఆల్రెడీ ఇది అమృత యూనివర్సిటీ రన్నింగ్లోనే ఉంది ఫ్రెండ్స్. క్లాస్ చూడండి ఫ్రెండ్స్, ఈ అమృత యూనివర్సిటీ ఎదురు కూడా ఈ కాంక్రీట్ అదే సైడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్కులు నిర్మాణం జరుపుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి. ఈట్వాల్ రోడ్ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, డ్రైనేజ్ వర్కులు అమృత యూనివర్సిటీ ఎదురుగా కూడా ఈట్వాల్ రోడ్డు, అక్కడ ఈ వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్, డ్రైనేజ్ వర్కులు. యూనివర్సిటీ ఎదురు కూడా ఈ డ్రైనేజ్ వర్కుల నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారుగా. అమృత యూనివర్సిటీ ఎదురుగా ఈ డ్రైనేజ్ వర్కుల నిర్మాణం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంక మనం నీరుకొండ వైపు కూడా వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ వర్కులు ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరిగింది అనేది. ఇవన్నీ రోడ్డుకి ఇరువైపులా పెండింగ్ ఉన్న వర్కులు మొత్తం డ్రైనేజ్ వర్కులు పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంక మీకు తెలిసిందే, ఇది అమృత యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న పనులు ఫ్రెండ్స్. ఈట్వాల్ రోడ్లో ఇది అమృత యూనివర్సిటీ, మీకు తెలిసిందే. ఇది కూడా మన రాజధానిలో ఒక గర్వకారణమే ఫ్రెండ్స్. అమృత యూనివర్సిటీ ఒక మణిహారమే. ఇప్పుడు మనం నీరుకొండ వైపు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, నీరుకొండ వైపు అది ఈట్వాల్ రోడ్ ఫ్రెండ్స్, మీకు చూపిస్తుంది. ఇది N9 రోడ్ ఫ్రెండ్స్. ఇది N9 రోడ్ నుంచి తారు కూడా వేసారు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. N9 రోడ్డు కలిసి తారు కూడా వేయటం అయిపోయింది ఫ్రెండ్స్. 850 మీటర్ తారు వేయటం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మెషినరీలు. చూడండి ఫ్రెండ్స్, రోడ్లో తారు వేసే మిషన్లు. ఈ మిషన్లు ఏంటంటే ఫ్రెండ్స్, ఒక తారు రోడ్డు వేస్తుంటే మొత్తం తారు రోడ్డు ఎంత వెడల్పు ఉందో అంత రోడ్డు ఈ మిషన్ ద్వారా ఒకేసారి రోడ్డు వేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ మిషన్ రోడ్డు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మొత్తం ఒకేసారి ఒకే స్టెప్లో రోడ్డు తారు పోస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మిషనరీ అంత లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన మిషన్లు ఫ్రెండ్స్. ఇది నీరుకొండ వైపు మొత్తం తారు ఒక సైడ్ వేసారు ఫ్రెండ్స్. నీరుకొండ వైపు చూడండి ఫ్రెండ్స్, రెండో వైపు మళ్ళీ వేస్తారు ఫ్రెండ్స్. ఈ చూడండి ఫ్రెండ్స్, ఇది రెండో వైపు వేయలేదు, ఇంకా వేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ రెండో వైపు రెడీ చేసుకుంటున్నారు ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, రెండో వైపు కూడా ఇంకా త్వరలోనే తారు పోస్తారు. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పేది